నమస్తే వి స్టార్ బి యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. మనం ఈ రోజు లాల్ దర్వాజాకు వచ్చేసాము. మరి లాల్ దర్వాజాలో సింహవాహిని మహంకాళి అమ్మవారు ఆలయంకి వచ్చేసాము. మరి బిజిలి మహంకాళి అమ్మవారు ఆలయంగా మరి చెప్తారు. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు మరి అమ్మవారికి బోనాల కార్యక్రమం పలు చోట్ల జరుగుతూనే ఉంటుంది. మరి ఈరోజు మనము చూడబోయే ఆలయం వచ్చేసి లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారు ఆలయం. మరి అమ్మవారిని చూసాము, మరి కొద్దిగా బోనాల కార్యక్రమం కూడా మరి చూయించే ప్రయత్నం చేస్తాను. మరి మీరందరూ కూడా చూడండి, అమ్మవారి కృపకు మనమందరం కూడా పాత్రలు అవుదాము. మరి ఈ ఆలయం కూడా దాదాపుగా 113 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఈ అమ్మవారి ఆలయము. మరి ఎంతో చరిత్ర కూడా ఈ ఆలయానికి ఉంది. వచ్చేసాము. మరి కాసేపట్లో అమ్మవారిని మనం అందరం కూడా చూడబోతున్నాము. మరి ఇక్కడ ఈ అమ్మవారు కూడా చాలా 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 శక్తివంతమైన అమ్మవారు. మరి మీరందరూ కూడా ఈ ఆలయము చూడకపోతే హైదరాబాద్కు వస్తే మాత్రం తప్పకుండా ఈ అమ్మవారి ఆలయానికి రండి, అమ్మవారిని దర్శించండి. మీకున్న సమస్య అమ్మవారికి తెలియజేసి అమ్మవారి యొక్క ఆశీర్వాదాలు మీరందరూ కూడా తీసుకోండి. మరి అమ్మవారిని చూసామా? శైలిలో ఉంటాను. ఈ గుడికి చాలా సంవత్సరాల నుంచి వస్తుంటాం మేము. మాకు చాలా మంచి అనిపిస్తుంది. అసలు నాకు మనసు ఎప్పుడు బాగా లేకపోయినా సరే, జీవితంలో ఏదైనా సమస్యలు వచ్చినా సరే ఇక్కడికి వస్తుంటాను. అమ్మవారి దర్శనం చేసుకున్నాను అనుకో, నాకు చాలా మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. ముఖ్యంగా వేడుకల సందర్భంగా అయితే బోనాలు అప్పుడైతే చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. అమ్మవారికి బంగారు బోనం ఎక్కిస్తారు. వారిని చూస్తున్నారు కదా, నిజంగా మనం అందరం కూడా చాలా చాలా అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు. అమ్మవారిని చూసే భాగ్యం మనందరికీ కలిగింది.
సపోర్టు ఎప్పుడు ఇలాగే నా ఛానల్ పైన ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ ఆలయంకి సంబంధించిన వారికి, ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్క పూజారి గారికి పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక ఆలయంతో మీ ముందుండే ప్రయత్నం చేస్తాను. మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై మహంకాళి.